బాబు స్టేషన్కి వెళ్ళాలి, వస్తావా? మీటర్ మీద 100 ఎక్స్ట్రా అవుద్ది. సరే పద. కూర్చో. దోమలు ఒక్కటే మురికి పాడైతున్నాయి. ఏంటే రోడ్డు వైపు అలా చూస్తున్నావు? అక్కడ ఎవరో కనిపిస్తేను. ఏది? ఎవరు లేరు కదే. లేదు, ఇందాక నేను చూశానండి. అరే ఎవ్వరు లేరంటున్నా కదా. అయినా ఈ టైంలో ఎవరు వస్తారు ఇక్కడ? అంతా నీ భ్రమ. అంతేనంటారా? అంతే. జీవితం ఈ టైంలో ఎవడరా బాబు? ఎవరండి వచ్చింది? ఏమండి?
రాత్రి నగరంలో అలజడి సృష్టించిన నర రూప హంతకులు. వేరువేరు ప్రాంతాల్లో 3 వ్యక్తుల దారుణ హత్య. ఈ హత్యలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రజలు. ఈ హత్యలపై మరింత సమాచారాన్ని మనకందించడానికి మా ప్రతినిధి వేణుగారు కమిషనర్ ఆఫీస్ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగారు చెప్పండి, వినిపిస్తుంది. హలో రాణి, వినిపిస్తుందా? చెప్పండి వేణుగారు. అర్ధరాత్రి జరిగిన హత్యలపై కమిషనర్ గారు ఏమన్నారు? ఇంకా కమిషనర్ గారు ఆఫీస్కి రాలేరు. మరికొద్ది సమయంలో విచ్చేస్తారని సమాచారం అందింది. ఈ హత్యలపైన, నగరంలో జరుగుతున్న హత్యలపైన అతను ఏం వివరణ ఇస్తారని చెప్పేసి మీడియాతో పాటు జనం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇటువంటి హత్యలు జరుగుతున్నప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిమ్మల్ని భరోసాగా ఎంచుకున్నటువంటి ప్రజలకు మీరు ఎటువంటి భరోసాను కలిగిస్తున్నారు? ఇప్పటివరకు ఎవరైనా హంతకులను మీరు పట్టుకున్నారా? చూడండి, నగరంలో నిత్యం హత్యలు జరుగుతున్నాయి. వాటి మీద మీ స్పందన ఏంటో చెప్పండి. హంతకులను మీరు అతి త్వరలో పట్టుకుంటారా లేదా, దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, నగరంలో జరుగుతున్న హత్యలు చాలా బాధాకరం. ఇంతవరకు హంతకులెవరూ తెలియలేదు. మా డిపార్ట్మెంట్ తొందరలోనే ఈ కేసుని డీల్ చేయడానికి ఒక స్పెషల్ టీంని అపాయింట్ చేస్తోంది. హంతకుల్ని తొందరలోనే పట్టుకుంటాం. సార్ వన్ మోర్ క్వశ్చన్. ప్లీజ్. చూశారు కదా, నిందితుల్ని కమిషనర్ గారు వెంటనే పట్టుకుంటామని అంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4-2 న్యూస్. ఓవర్ టు స్టూడియో. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే బాయ్స్, సిట్ డౌన్. మై నేమ్ ఇస్ రుద్ర ప్రతాప్. మే నో యువర్ గుడ్ నేమ్? సార్, మై నేమ్ ఇస్ వినోద్ సార్. మై నేమ్ ఇస్ శ్రీరామ్ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సార్. మై నేమ్ ఇస్ విజయ్ సార్. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. జరిగిన 3 హత్యలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చనిపోయిన 3 వ్యక్తులకు ఒకరితో మరొకరికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకే గంటలో వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశారు అంటే ఆ చేసింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, లేదా ఒకే ముఠాకు సంబంధించిన వ్యక్తులా అనే అంశంపై ఆరా తీయండి. అంతకంటే ముందుగా చనిపోయిన 3 వ్యక్తుల డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్.